వానితో వాదించు వానికి శ్రమ. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయం పుట్టుకునింది. నేను దేవునితో వాదిస్తున్నానా? ఆయన నా సృష్టికర్త, నా సృష్టికర్తని నేను వాదిస్తున్నానా అనే విధంగా నాకు భయం పుట్టుకునేది. భయం పుట్టుకునేప్పుడు ఏది ప్రభువా, ఇది నేను దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నానా అని నాకు ఉంది. అయితే కొద్దిగా మనం వెనక్కిపోతే మా భక్తి జీవితం మునుపు ఏ విధంగా ఉండేది? మే నెలలో అది పెంచిల అది వచ్చినప్పుడు ఆ తిరణాలు వచ్చినప్పుడు ఒక గొడుగు, పెంచిల గొడుగు అంటారు, ఆ గొడుగు చేసుకుని దాన్ని మోసుకుంటా పల్లె తిరుగుతా అందరి భిక్షం అడుక్కుంటా వాళ్ళు ఇచ్చింది ఏదైనా సరే అన్నం తింటా బొరుగులు బెల్లము పప్పులు కొబ్బరి ఇవన్నీ వేసుకొని తిని ఆ విధంగా భక్తిలో ఉండేవాళ్ళము. అయితే దేవుడు చూడండి ఏ విధంగా మాట్లాడతాడో, ఆయన మాటలు చూడండి, గుండెలు పిండే మాటలు చూడండి. ఆయన 19వ వచనంలో చూస్తే మనము 19వ వచనంలో ఆ మాట ఏమంటాడంటే, నేను మాయాస్వరూపుడనైనట్టు చూడండి, అంధకార దేశంలో మొరగైన చోట నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతకుడని యాకోబు సంతతితో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేవాడు నాకు యెహోవాను నేనే. కూడి రండి, తర్వాత వచనంలో కూడి రండి జనములలో తప్పించుకుని వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనిడి. తమ కొయ్య విగ్రహమును మోయించు రక్షింపలేని దేవతకు ముర్రపెట్టు వారికి తెలివి లేదు. ఈ మాట దేవునికి ఎట్ట తెలుసు నేను కొయ్య విగ్రహం మోసేది? కొయ్య విగ్రహము పెంచెల గొడుగు పెట్టుకొని ఒక ఒత్తి తీసుకొని ఒక చాకు తీసుకొని పెద్దది ఖడ్గము ఒత్తి తీసుకొని వాళ్ళు సేవ చేసేవాళ్ళం, కత్తి తీసుకొని వాళ్ళంతా నరుక్కుండేవాళ్ళం. ఆ విధమైన భక్తి. అప్పుడు ప్రభు అంటాడు, తమ కొయ్య విగ్రహములను మోయించు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టే వారికి శ్రమ. అప్పుడు గుండెలట్టు వణుకు పుట్టిపోయింది నాకు. ఏంది ప్రభువా, ఏంది నేను చేసేది అంతా క్లియర్గా బయట పెడతాను అని. అప్పుడు మళ్ళీ తర్వాత ఆ వచనాలన్నీ చూసిన మళ్ళీ 21వ వచనంలో లాస్ట్ లైన్లో మనం చూస్తే, నీతి స్వరూపుడకు దేవుడును రక్షించువాడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ విధంగా మాటలు చూసినప్పుడు మరి నేను అక్కడ పడినప్పుడు, ఆ దేవాలయం దగ్గర నేను పడినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, అక్కడ ఉండే ఆ గుడిలో ఉండే ఆ ఎవరో ఆ మెడలో పాము పెట్టుకొని ఆయన ఎవరో ఆయనే నిన్ను రక్షించింది, లేకపోతే మీ దేవుడు మిమ్మల్ని రక్షించింది అని అనేవారు. నేను అనుకునేవాడిని వాళ్ళే రక్షించరేమో అని. కానీ మన దేవుడు, నేను నీతి స్వరూపుడు దేవుడును, నేనే రక్షించవాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. చూడండి, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను నీతిపరుడనకు దేవుడును. ఈ మాట కొద్దిగా నేను వెంబడించే వారిని, అక్కడ పడి ఉన్న ఆ గుడిలో ఉండే వారికి మన దేవునికి కొద్దిగా చూస్తే చాలా వ్యత్యాసంగా ఉంటుంది. వాళ్ళకు ఈ పక్క ఒకరు, ఆ పల్లెకి పోతే ఒకరు, ఆ కొండ మీదకి పోతే ఒకరు, ఆ విధంగా వాళ్ళ జీవితంలో నీతికి మనకు కనపడదు. మన దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథంలో చూస్తాం మనం, సెరూపులు పరిశుద్ధుడు అని సమీపించరాని తేజస్సులో ఆయన అంత పరిశుద్ధత కలిగిన వాడు, అంత నీతి కలిగిన నీతి స్వరూపుడు దేవుడు మన దేవుడు, సత్యస్వరూపి మన దేవుడు, మహిమా స్వరూపి మన దేవుడు. అటువంటి దేవుడు. అవును ప్రభువా, ఈయనకు ఎటువంటి ఏ తప్పు లేదు, ఈయన ఈ విధంగా చెప్తున్నాడు అని. మళ్ళా తర్వాత మనము ఆ వచనం చూస్తే చూడండి, ఆ తర్వాత మనము బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేయుచున్నాను. చూడండి, ప్రతి మోకాలు నా ఎదుట. ఇదే వాక్యము మనము ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూడవచ్చు. 9, 10, 11వ వచనంలో, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, యేసుక్రీస్తు నామంలో ప్రతి మోకాలు వంగుననియు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన తోడని ప్రమాణం చేయాలని ఆయన అన్ని నామముల కంటే ఆయన నామమును హెచ్చించి ఉన్నాడు అనే మాటలు మనకు కనబడతాయి. చూడండి, ఈ విధంగా మన దేవుడు ఎటువంటి ప్రతి ఒక్కరూ ఆయన, ఇందాక మనము పాటలో కూడా చదువుకున్నాం, అపోస్తల కార్యం 4:12లో, ఏ నామమున రక్షణ లేదు, ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఈ నామమునే, యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ. ఏ ఒక్కరు కాదు నన్ను రక్షించింది. అప్పుడు నాకు కొద్దిగా క్లియర్ అవుతా వచ్చింది. ఏ ఒక్కరు కాదు నన్ను రక్షించింది, ఈ బైబిల్ దేవుడే నన్ను రక్షించింది అని నాకు అర్థమైంది. ఆ తర్వాత నా పైన కోపపడేవారు సిగ్గుపడుదురు. ఆ తర్వాత లాస్ట్ వచనంలో చూస్తే మనము,
లాస్ట్ వచనంలో నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు యెహోవా యందే, దేవుని యందే నీతిమంతులుగా తీర్చబడి అతిశయపడుదురు అనే మాట. ఈ మాటలు చదువుకున్న తర్వాత నాకు ఈ దేవుడు గొప్ప దేవుడు అని నాకు బలమైన విశ్వాసం వచ్చింది. అంతే. నేను నమ్మినా బాప్తిసం తీసుకున్నా. నేను బాప్తిసం తీసుకున్నా అనుకునేసరికి అక్కడి నుంచి ఫారెన్ వారు రావడం జరిగింది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ ఎబినేజరు బేర్షెబాకు అప్పుడు కిందనే ఉన్నింది. ఆ సేవకుల పేర్లు గుర్తు తెలియదు కానీ ఆ కిందనే ఉన్నది. అక్కడికి పోయి వచ్చేవాడిని. ఆ బేబినేజ్ సరిగా వచ్చేవాడు రాకపోతే పోయేవాడు. నేను మాత్రం వారం పోయేవాడిని. ఈ విధంగా పోతూ వస్తూనే చిన్నగా కొద్దిగా నడవడము, నేను బాగా కొద్దిగా శక్తిని పుంజుకుంటూ ఏ పనికి పోతా సబ్బులు మోసేది. ఒక బండిలో 3 గంటల బండి ఉంటుంది. ఆ బండిలో సబ్బులు మోసుకొని ఆ పనికి పోతా, ఆ ప్రార్థనకు పోతా, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బుక్కులు బైండింగ్ చేసేది. ఆ పనికి పోతా, ప్రార్థనకు పోతా. ఈ విధంగా ప్రభువా, మరి నా జీవితం ఈ విధంగా ఉంది, ఎట్టు లేకుండా పోయింది ప్రభువా. నాకు ట్రైన్లోంచి పడకముందే నేను మిలిటరీకి పోవాలని నాకు చాలా ఆశ. అయితే కనుక ఈ స్థితిలో ఉన్న ప్రభువా, నాకు శక్తి లేదు, ఇప్పుడు నేను పోలేను. కానీ లోపలైతే ఆశ ఉంది. కానీ ఆశకి తగిన శక్తి సామర్థ్యాలు లేవు. ప్రభువా నాయన, నువ్వే కార్యం చేయి ప్రభువా అని నేను ప్రార్థించుకునేవాడిని. ఆ విధంగా చేస్తూ అక్కడ మనము ఆ బేర్షెబాలో అక్కడ ఆ ఊట అనేది అందరికీ ఆశీర్వాదకరంగా వచ్చినాయని మనం సాక్ష్యాలు కూడా విన్నాం. అక్కడ చూడండి, అక్కడ చాలా కార్యాలు జరుగుతాయి. అక్కడ బేర్షెబాలో అక్కడ చూడండి, అక్కడ జరిగిన కార్యం, అక్కడ ప్రార్థన, ఇక్కడ ఏట్లో ప్రార్థన ప్రాక్టీస్ ఈ 2 చేసేవాడిని నేను. ఈ 2 చేసేవాడిని. అయితే ఫస్ట్ చంద్రాయన గుట్టకు పోయినా. కాల్ లెటర్ వచ్చింటే అప్లై చేసి చంద్రాయన గుట్టకు పోతే హైదరాబాదు. అక్కడికి పోతే ఫస్ట్ రన్నింగ్ పెడితే ఒక్క రౌండ్కే కింద పడిపోయినా. కాళ్ళు రావడంలే, కాళ్ళు బొబ్బలు పోయినాయి. ఒక రౌండ్కే పడవలా. ప్రభావంగా ఏంది ప్రభు అని ఇంకా వచ్చేసిన, డల్గా వచ్చేసి మళ్ళా తర్వాత మళ్ళీ ఆగస్టులో 99లోనే ఆగస్టులో మళ్ళీ కడపలో ఒకసారి పోతే కనుక ఇక్కడ 2.5 రౌండ్ కొట్టేసిన టైం అయిపోతే మళ్ళీ దొబ్బేసిండ్రు. ఏంది ప్రభా నాయనా, నాకు ఏం ఆస్కారం లేదు ప్రభా, ఏదైనా కార్యం నువ్వే చేయి ప్రభా అని చీకట్లు మా నాయన లేస్తూ ఉంటాడు కదా. అప్పుడు మా నాయనకు రక్షణ లేదు, నేను ఒక్కడనే, నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అప్పుడు మా నాయన లేచినప్పుడు గమనించి నేను లేచి చీకట్లో ప్రార్థించుకునేవాడిని. ఆ విధంగా చేసేవాడిని. తర్వాత అక్టోబర్ మాసంలో 99 అక్టోబర్ మాసంలో మళ్ళీ సెలెక్ట్ అయ్యి ఈ కడపలోనే. అప్పుడు పోయినప్పుడు దేవుడు అద్భుతంగా, ఆ పోయే రోజు నేను బైబిల్ తీసుకొని ఆ 3 గంటలప్పుడు లేచి బైబిల్ తీసుకొని చదివినప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు మంచి వాగ్దానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక అనే వాక్యం వచ్చింది నాకు. ఆ వాక్యాన్ని ప్రభువా నాకు విజయాన్ని దయచేసే దేవుడు అని నేను బాగా ఉత్సాహంతో నమ్మకంతో పోవడం జరిగింది. ఫస్ట్ రన్నింగ్ పెట్టేప్పుడు దేవుడు అద్భుతంగా దాటించినాడు. ఆ తర్వాత మళ్ళా హై జంపు, లాంగ్ జంపు, పిల్లప్స్, ఈ విధంగా అన్నీ టక దేవుడు అన్నీ అయిపోయేసేసిండు. దేవుడు ఈ విధంగా కార్యం చేసిన తర్వాత లాస్ట్ ఇంకా మెడికల్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఉంది. మెడికల్ మాత్రం చాలా చిన్నది కూడా చాలా వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. ప్రతి ఒక్క చోట లైట్లు వేసి చూస్తారు. చెవుల్లో ఏదైనా డస్ట్ గుబిలి ఉన్నా కూడా దొబ్బెచ్చరు, తీసుకోరు. ఆ విధంగా లైట్లు వేసి చూసి ఆ విధంగా ప్రతి ఒక్క ఏరియాలో ఆ విధంగా చూస్తారు. చూస్తే ఈ దెబ్బలు ఎక్కడ తగిలే నీకు అన్నాడు. నేనేం చెప్పాలి, ట్రైన్ నుంచి పడితే అంటే తీసుకోరు. ట్రైన్లో నుంచి పడినా సార్ అని చెప్తే దొబ్బెచ్చరు, ఇంకా పనికిరారు. ట్రైన్ అంటే అంతలేకే ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర తెలుగు అతను ఉన్నాడు. వాళ్ళకు తెలుగు ట్రాన్స్లేషన్ చేశాడు. ఆయనకు తెలుగు కొద్దిగా వచ్చు, వేరే ఆయనకు. సార్ ఈడు బద్మాస్ అయి ఉంటాడు సార్, ఈడు ఎక్కడ మోటార్ సైకిల్లో పడి దెబ్బలు తగిలితేలే అని ఆయన చెప్పినాడు ఆయనకు. ఇంకా నేను సార్ అంటే ఆగిపోయినా. అంటే ఈయనకి బాగానే ఉండేలే, అన్నీ మెడికల్ అంతా బాగానే అన్నీ చూసేసిండ్రు. అప్పటికే ఈ దెబ్బల గురించి అడిగినారు. అన్నీ బాగానే ఉండాలి, నీ బద్మాస అయి ఉంటాడు, ఏడన్నా మోటార్ సైకిల్లో పడి ఉంటాడు అని వాళ్ళే చెప్పుకోవడం జరిగింది. నువ్వు రేపు ఇంటర్వ్యూకి రా అని చెప్పడం జరిగింది. చూడండి, దేవుడు ఆ మెడికల్లో అయిపోయింది. నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. మెడికల్లో ఛాన్సే లేదు అసలు.
మెడికల్లో పాస్ కావాలని ఛాన్సే లేదు అసలు. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ తర్వాత 2000 జనవరిలో నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది బెంగళూరు నుంచి మళ్ళీ మణిపూర్ నుంచి. ఈ విధంగా నాకు దేవుడు విపరీతంగా అద్భుతమైన కార్యాన్ని చేసుడు దేవుడు. చూడండి, నువ్వు ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచినాను కదా. మనం పాట కూడా పాడతాం. మొదట నిన్ను ఎరుగానైతిని, మొదటే నన్ను ఎరిగితివి, దేవాని తాళంపులు. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొదట నేను ఎరగల, కానీ ఆయనే నన్ను ఎరిగినడు. పాప ఊబిలో నుండి నన్ను రక్షించడానికి నా ప్రభు బలి ఆయను అనే పాటలోని ఆ మీనింగ్ఫుల్ చాలా కదిలించే విధంగా ఉంటాయి ఆ పాటలు. మనం పాటలు పాడుకుని ఆ సారాంశాన్ని మనము గమనించితే చాలా కళ్ళల్లో నీళ్లు దిగుతాయి. చూడండి, ఆ విధంగా దేవుడు నన్ను రక్షించినడు. ఆ తర్వాత ఉద్యోగంలోనికి పోయిన తర్వాత 20 సంవత్సరాల 8 నెలల 8 రోజులు దేవుడును అద్భుతంగా కాపాడి ఈ పీరియడ్లో నన్ను దేవుడు 2005లో కాశ్మీర్కి పోయినప్పుడు అక్కడ పెద్ద భూకంపం వచ్చినప్పుడు అక్కడ కాశ్మీర్ లోయల్లో ఆ రేడియోలో అన్నీ హిందీ పాటలే, దేవుని పాటలే, అన్నీ హిందీ పాటలే వినేవాడిని, దేవుని పాటలే. వాళ్ళే అద్భుతంగా వచ్చేటి ఆ పాటలు. నేను అక్కడ భూకంపం వచ్చినప్పుడు అంత దుమ్మంతా లేచింది, కొండలన్నీ ఊగుతా. ప్రభువా, వాళ్ళందరూ పరిగెడితే ఎక్కడికి పరిగెడతాము, ఏ కొండ కింద ఏ రాయి కింద అణిగిపోతాము, అంతే కదా. ప్రభువా అని మోకరించి, ప్రభు ఎక్కడికి పరిగెడతాం మీరు, దేవుని వేడుకొని అని మోకరించి, ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా అని మోకరించినాడు. దేవుడు కృప చూపించినాడు. అక్కడ కూడా దేవుడు కృప చూపించాడు, అద్భుతంగా నన్ను కాపాడినాడు. ఆ విధంగా మళ్ళీ రాజస్థాన్కి వచ్చినప్పుడు, ఇటీవల రాజస్థాన్ వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను ఇంకొక అతను డ్యూటీకి వెళ్ళినప్పుడు 2 షిఫ్ట్లు 6 నుంచి 12 వరకు, 12 నుంచి మళ్ళీ 6 వరకు, ఉదయం వరకు. మాకు సెకండ్ షిఫ్ట్ పడినప్పుడు ఆ 12 నుంచి 6 వరకు వీళ్ళు చెప్పేవారు, నేను ఆ 12 నుంచి అసలు ముందు నిద్రపోకూడదు, కానీ రిలాక్స్ కోసం రిలాక్స్ అవుతారు, ఊరికి అట్లా అంతే. ఆ బూట్లు అట్లే ఉంటాయి, అన్నీ అట్లే ఉంటాయి. పనుకున్నప్పుడు వాళ్ళు, నేను మొదట పనుకుంటా, మళ్ళీ తర్వాత నువ్వు 3 నుంచి 6 వరకు నువ్వు చేయి పెంచలే అని, సరేలే సార్ అని చెప్పిన. ఈ విధంగా ఇద్దరు డ్యూటీ రాసేవాడు నాతో వచ్చినాడు, గుజరాత్ అతను. ఈ విధంగా వచ్చినప్పుడు దేవుడు చూడండి, నాకు ఉండే అలవాటు ఏదంటే, ఎవరు ఏమన్నా అనుకొని ఫస్ట్ లేచని నా బైబుల్ నా బ్యాగ్లోనే ఉంటుంది. నేను బైబుల్ వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ఆ తర్వాత నేను సైలెంట్గా డ్యూటీలో ఉండేవాడిని. నా తర్వాత 3 అయిపోయింది, నన్ను లేపినాడు. 3 తర్వాత అంతా చూస్తా, మొత్తం అంతా ఏరియా అంతా చూస్తా, ఎవరైనా చెక్ చేసేదానికి వస్తూ ఉన్నారా లేదా, ఈ సెట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అంతా గమనించి బూట్లన్నీ పక్కన పెట్టి ఆ తర్వాత మోకరించి కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకునేవాడిని. అని దేవుని స్తుతించేవని, ప్రార్థన చేసుకునేవని. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 3/4 గంట, ఒక అర్ధ గంట అట్లా ప్రార్థన అయిపోయిన తర్వాత ఇట్లా 2 సార్లు జరిగింది. ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ఉండేది ఆ సెంత్రీ డ్యూటీలో ఎవరైతే ఉంటారో 2 స్టెప్పులు ఉంటే 2 స్టెప్పులు, ఇదొక స్టెప్పు తాపలన్నీ ఎక్కి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఒక నిద్రపోతాడు, డ్యూటీ చేసేవాడు నిద్రపోతాడు. ప్రార్థన అయిపోయి నేను దిగి వచ్చేటప్పుడు ఇదంతా ఊగిపోతుంది, అంత ఊగుతుంది. నేను ఏది నరేందర్ ఎందుకు ఊగుతుంది కిందికి దిగితే అతను అనే మాట, సార్ ఎవరో తెల్ల గుడ్డలు వేసుకొని ఈ నుంచి పోతాడు సార్ అని అతను చెప్పడం జరిగింది. ఏంది ప్రభా తెల్ల గుడ్డలు వేసుకొని పోతాడు. అందరూ అక్కడి నుంచి మళ్ళా ఉదయం అక్కడికి వచ్చిన తర్వాత పోస్టులో ఈ విధంగా చర్చ జరిగినప్పుడు, అప్పుడు యుద్ధంలో చాలామంది అక్కడ చనిపోయినరు, వాళ్ళ ఆత్మలు తిరుగుతాండేలే అని అనేవారు. అట్లా 2 సార్లు జరిగింది. ఆ తర్వాత నాతో పాటు డ్యూటీ రావాలంటే ఎవరు రావడానికి ఇష్టపడడంలా, ఏంది ప్రభువా నాతో పాటు డ్యూటీలే నేను పెంచలే సార్ అని మేము పోము అని అనుకుంటే, ఆ ప్లేస్లో ఎవరైనా పోవాలని కానీ భయపడతా ఉన్నారు. ఒక ఆయన కొద్దిగా ఏజ్ అయినా కొద్దిగా నాతో పాటు వచ్చినాడు. ఆయన సర్చ్ లైట్ పెద్దది లైటు, అది కొట్టి చాలా దూరం పడుతుంది. అది సరిగా ఆన్ కాదు, ఏం కాదు. ఇవన్నీ చూసి అక్కడికి పోవాలంటే, అయినా మనము చూడండి, నాకు నా అతిశయం కాదు, దేవుని వాక్యంతో నాకు ధైర్యం, దేవుని వాక్యం ఉందని నాకు. ఆ విధంగా దేవుడు
బాగా విపరీతంగా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ప్లేస్లో దేవుడు నన్ను కాపాడి ఈ విధంగా రక్షించుతా వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము నా దేవుడు మొదట నాకు సరిగా బట్టలు లేవు, ఆ తర్వాత సరైన ఇల్లు లేదు, వర్షం వచ్చి అంతా కారిపోయేది. ఆ కారిన చోట మన డేక్షాలు దబరాలు అక్కడొకటి పెట్టుకునేవాళ్ళం. ఆ విధంగా ఉండేది. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేసినాడంటే మనము చూడొచ్చు. మొదటి సమయంలో 2వ అధ్యాయంలో 117వ కీర్తనలో దరిద్రులను పెంట కుప్ప మీద బీదలను పైకి లేవనెత్తువాడు ఆయన అనే వాక్యాలు మనము చూస్తాం. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన శక్తిమంతుడు మన ప్రభువు. ఈ వస్త్రాలు మాత్రమే కాదు, ఈ వస్త్రాలతో పాటి ఉల్లాస వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు, రక్షణ వస్త్రాలు అనుగ్రహించడానికి శక్తిమంతుడు, చాలిన దేవుడు, పిలిచిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుడు. చూడండి, మరి ఈ మరణము నుండి ఈ శరీర సంబంధమైన మరణం మాత్రమే కాదు, దేవుడు భయంకరమైన మరణం ఉంది, ఆ మరణం నుండి కూడా రక్షింపగలిగే శక్తిమంతుడు నేను అని చెప్పడానికి దేవుడు ఆ మరణం నుండి నన్ను రక్షించినాడు దేవుడు. మనము ఎబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనము చూడొచ్చు 15వ వచనంలో, మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును జీవితకాలంతో దాస్యములకు లోబడిన వారందరినీ విడిపించుటకు ఆయన రక్తమాంసంలో పాలివాడాయను అనే వాక్యం మనము చూస్తాం. చూడండి, ఆ మరణం నుండి ఏది ఆ మరణానికి అర్హులం కాకుండా, అక్కడికి వెళ్ళకుండా మొదటగా ఈ మరణం నుండి రక్షించి తర్వాత ఆ మరణం గురించి తెలియపరచడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను రక్షించినాడు, దేవుడు నాకు రక్షణ అనుగ్రహించినాడు. చూడండి, ఇప్పుడు ఒకటి సాధారణంగా దేవుడు ఆ డిపార్ట్మెంట్లో సరిహద్దు భద్రతా దళంలో నన్ను తీసుకుపోవడానికి చాలా రీజన్లు ఉంటాయి. ఎందుకు ఆ డిపార్ట్మెంట్లో నన్ను పెడితే అక్కడ ఉండే డిసిప్లిన్ కన్నా ఈ డిసిప్లిన్ ఇంకా చాలా ఎక్కువ. అది అన్న డిసిప్లిను సరిగా లేకపోతే, ఆ డిసిప్లిన్ సరి లేకపోతే నీకు పనిష్మెంట్ ఇచ్చారు అంతే. కానీ ఈ డిసిప్లిను చాలా ఎక్కువ. ఈ డిసిప్లిన్ నేర్పించడానికి ఆ డిసిప్లిన్లో పెట్టాడు మొదట నన్ను దేవుడు. ఆ డిసిప్లిన్ ఎట్లా చూడండి, అక్కడ పోతే డ్రెస్ కోడ్ నువ్వు ఏదైనా వేసుకో, సివిల్ డ్రెస్ అయినా వేసుకో, యూనిఫామ్ అయినా వేసుకో, ఏదైనా వేసుకో, నీ బెల్ట్ టైట్గా ఉండాలి. లూజ్ ఉంటే ట్రైనింగ్లో పట్టుకొని కౌంట్ చేయమంటారు, ఇటు ఉంచి బెల్ట్ టైట్ నౌకరీ టైట్ అంటారు. బెల్ట్ టైట్గా ఉంటే నీ ఉద్యోగం కూడా బాగుంటుంది అని, బెల్ట్ లూజ్గా ఉంటే ఎందుకు పడుతుందని, కడుపు పడకుండా. అంతేకాదు హెయిర్ స్టైలు, హెయిర్ అనేది ఎందుకు పీటీ చేస్తాను కాబట్టి ఇది డస్ట్ ఎక్కడ ఉండకుండా బాగా నీట్ అండ్ క్లీన్, గోర్లు నీట్ అండ్ క్లీన్గా, సిపాయి అయిన తర్వాత సోల్జర్ అయిన తర్వాత నీట్ అండ్ క్లీన్, నీ ఆరోగ్యంగా ప్రతి ఒక్క విషయాల్లో నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. నీ డ్రెస్ కోడ్లో బూట్లు వేసుకునే విధానం, లేస్ ఇన్ని కనపరవాలి అనే ఒకటి పద్ధతి ఉంటుంది, బెల్ట్ షర్టు అంతా. ఇప్పుడు ఎందుకంటే అతిశయం కాదు, ఎందుకు కొంతమంది అంటే వీడు ఎగస్ట్రాలకు టక్ చేస్తాడు, అది కాదు. నా డిపార్ట్మెంట్ నాకు నేర్పించిన డిసిప్లిన్ ఇది. ఈ డిసిప్లిన్ ఎంత పోదు. వాళ్ళు మనం సన్నపిల్లలకు ఆకాయి ఈకాయి నూరి పోస్తారు పెద్దలు, ఆ విధంగా ప్రతి ఒక్క డిసిప్లిన్ వాళ్ళు నూరి పోస్తారు. అది ఎక్కడికి పోదు. లంగర్ లేకపోయినా, లంగర్ అంటే మెస్సు లేకపోయినా కానీ సూలు వేసుకొని పోవాలా. సూలు లేకుండా పోతే కనుక రానివ్వరు. అటువంటి టైట్ డిసిప్లిన్ అది. అటువంటి డిసిప్లిన్ డ్రెస్ కోడ్ కానీ నువ్వు పీరియడ్కి పోయినప్పుడు ఏ విధమైన డ్రెస్ కోడు, మామూలుగా సివిల్ డ్రెస్సులు ఎక్కడికైనా పోయినప్పుడు డిసిప్లిన్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. 1 మినిట్ డ్రిల్ అని ఉంటుంది. 1 మినిట్ డ్రిల్లో ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని వచ్చాక మళ్ళీ విజిల్ వేస్తారు. పోయి సివిల్ డ్రెస్ వేసుకున్న 1 నిమిషంలో, అది 1 మినిట్ డ్రిల్ అంటారు. మళ్ళీ ఎందుకంటే అంత యాక్షన్గా ఉండాలని అన్నీ నేర్పించుతారు. మళ్ళీ అక్కడ బకెట్ పెట్టి, అక్కడ సాబును పెట్టి, ఆ మగ్గు పెట్టి 1 నిమిషంలో స్నానం చేసి నువ్వు డ్రెస్ వేసుకొని నిలబడుకోవాలా. ఆ విధంగా అంత స్పీడ్గా అంత డిసిప్లిన్ నేర్పించరు. ప్రతి ఒక్కటి డ్రెస్ కోడ్ కానించి, సూలు వేసుకునే కానించి, హెయిర్ కటింగ్ కానించి ప్రతి ఒక్కటి అంత క్రమశిక్షణగా ఉండే ఆ డిపార్ట్మెంట్లో దేవుడు నన్ను పెట్టాడు ఈ డిసిప్లిన్ నేర్పించడానికి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడు ఎంత కృప కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ విధంగా చూడండి, బట్టలు లేని, ఇండ్లు లేని, ఇప్పుడు చూడండి దేవుడు మహాకృపను బట్టి నా శక్తి కాదు కానీ దేవుడే నాకు అనుగ్రహించాడు ఇండ్లును. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత నలుగురు పిల్లలు ఆ బండిలో పోతే, ప్రార్థన పోతే పోలీసు వాళ్ళు కూడా మా దిక్కే చూసేవారు. నలుగురు బైకులో పోతా అంటే, నలుగురు బైకులో వెళ్తా అంటే అందరు మా దిక్కు చూసేవారు, ఇంతమంది పోతా అంటారు బైకులో అని. దేవుడు మహాకృపను బట్టి మళ్ళీ వెహికల్. దేవుని మహాకృపే. ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, నా సామర్థ్యము అస్సలు కాదు. దేవుడు చూడండి, ఈ లోకంలో పెంచలయ్య అనే పిలువబడే ఫ్రాన్సిస్, ఆ తర్వాత నాకు ఫ్రాన్సిస్ అని పేరు మార్చడం జరిగింది. పెంచలయ్య అని పిలువబడే ఫ్రాన్సిస్ విజుకో లేక పెంచలయ్య విజుకోల్ జీరో. ఈ లోకంలో జీరో పెంచలయ్య ఏమి కాదు. ఈ జీరో పక్కన నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు. నేను ఏమైనానో నా ప్రభువును బట్టే, నాకు కలిగి ఉన్నది నా ఆరోగ్యం. ఈరోజు నేను నడుస్తున్నానంటే కనుక అక్కడ ఆ విధంగా నన్ను అంత బలాన్ని నాకు దయచేసినట్టు దేవుడు. ఆ కొండల్లో, ఆ లోయల్లో, ఆ ఎడారులలో అంతగా దేవుడు నన్ను బాగా ఇచ్చింది. నాకు బలాన్ని అనుగ్రహించి ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు నాలో నింపినాడు దేవుడు. ఇంత ఉదయం మనం ధ్యానించుకునే కదా వాక్యంలో, నా బలము నా కోట నా ప్రభువే అని. మా బలము, అంత బలాన్ని నాకు దయచేసినాడు దేవుడు. ఆయన చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి ఈ విధంగా దేవుడు అన్నీ ఏ అవసరమో నాకు ప్రతి ఒక్కటి దేవుడు నాకు అనుగ్రహించినాడు. అంతేకాదు మరి దేవుడు ఇంకా నా డిపార్ట్మెంట్లో ఒక చౌవన్ సాబ్ అని వాళ్ళు రాజులైతే వాళ్ళు, మేము ఎక్కడికైనా హైదరాబాద్ కందు కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళాలంటే పంపించేవాళ్ళు కాకపోతే అందరు చెప్పేవాళ్ళు, ఈ పెంచలే అనేవాడు మందిరానికి పోతాడు అని. నేను అడిగిన పర్మిషన్ శనివారం సాయంత్రం అడిగితే కనుక ఆయన చెప్తాడు, ప్రతి ఒక్కరి ఫోటో పెట్టి ఇన్నే చేసుకోమను అని అనేవాడు. ఏంది ప్రభువా అని ఒక వారం చూసిన. రెండో వారము ఇంక రోజు మొదలుపెట్టిన. ఉదయాన్నే చీకట్లు లేసి మొదలు పెడితే 4-5 రోజులకు ఆయన మనసు మారిపోయింది. నన్ను పిలిచి పెంచలే ఎక్కడికి వెళ్తావు నువ్వు అన్నాడు. ఇక్కడ మందిరానికి వెళ్ళాలి ప్రభు, మందిరానికి వెళ్ళాలి సార్ అంటే, అయితే నువ్వు అక్కడ ప్రసాదం ఉంటే మాకు తెస్తావా అన్నాడు. ప్రసాదం ఏం పెట్టరు సార్, అక్కడ వాక్యం పెడతారు అనేది. ఆ విధంగా ఆయన కూడా కనికరించినాడు. ఆ తర్వాత ఒకటి ఏదైనా గొడవ జరిగింది, కొద్దిగా గొడవ జరిగినప్పుడు నన్ను పిలిచి ఎవరి దగ్గర దేవుని గ్రంథం ఉంటుంది, భగవద్గీత లేకపోతే ఎవరి దగ్గర ఏదైనా ఉంది అన్నప్పుడు ఎవరి దగ్గర లేదు సార్, పెంచలే దగ్గర బైబిల్ ఉంటుంది అన్నాడు. ఆ పెంచలేని పిలుచుకోనండి, బైబిల్ ఇప్పించుకొని రాపో అన్నాడు. సార్ దీన్ని తెలియకుండా దీన్ని అనేసరిగా ఉపయోగించేది కరెక్ట్ కాదు సార్ అని ఆయన కూడా చెప్పేవాడిని. ఆయన మళ్ళీ చాలా బాగా నన్ను బాగా చూసుకునేవాడు. చూడండి మన దేవుడు ఈ విధంగా నా జీవితంలో రక్షణ కార్యాన్ని దయచేసినాడు. ఆ తర్వాత అన్నీ నాకు ఉండడానికి ఏది ఎంత అవసరమో అంత ఇండ్లు ఇచ్చినాడు. ఆ తర్వాత బండ్లు వెహికల్ ఇచ్చినాడు. ఆ తర్వాత చూడండి పిల్లల్ని ఇచ్చినాడు. చూడండి పిల్లలను 3 ఆడపిల్లలు. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత, రెండో పాప పుట్టిన తర్వాత, మూడో పాపకు చాలా ప్రార్థన చేసిన బాబు కావాలని. బాబు ఇవ్వాల దేవుడు. మళ్ళీ తర్వాత అద్భుత కుమారుని మళ్ళీ తర్వాత 4వ ఇచ్చినాడు. మళ్ళీ తర్వాత ప్రార్థన చేసుకొని ఆ విధంగా దేవుడు ఏది ఇచ్చినా. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంది ప్రభు నాకు ఇంత ప్రార్థన చేసినా అనే మైనస్ ఆలోచనలు నాకు వచ్చినాయి. అప్పుడు దేవుడు నీకు ఇవన్నీ నీ మేలు కోసమే, రాబోయే దినాలలో, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అన్నమాట, రాబోయే దినాలలో నీకు మేలు జరుగుటకే ఇవన్నీ జరుగుతున్నాయి అని మన వాక్యంలో మనం చూస్తాం. చూడండి ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కటి అంతా నాకు అనుకూలంగా అంత ఆయన నామానికి మహిమకరంగా నన్ను నడిపిస్తూ వచ్చినాడు. చూడండి ప్రతి ఒక్కటి నేను వేసుకునే ప్రతి ఒక్క బట్టల కానించి, వెహికల్ కానించి అన్ని ప్రతి ఒక్క దాన్ని బట్టి ఈరోజు నేను వేసుకునే ప్రతి ఒక్క షర్టును బట్టి దేవుని నేను స్తుతిస్తా, ప్రతి ఒక్క ప్యాంటుని బట్టి దేవుని స్తుతిస్తా, సాక్స్ను బట్టి నా దేవుని నేను స్తుతిస్తా, షూను బట్టి నేను దేవుని స్తుతిస్తా. ఎందుకంటే చూడండి అక్కడ మా డిపార్ట్మెంట్లో అక్కడ కూడా ఆదివారం పూట వాళ్ళు డ్రెస్ కోడ్ పెట్టేవాళ్ళు మందిరానికి వెళ్ళడానికి. మందిర ప్రోగ్రాం ఉంటుంది. ఆ మందిర ప్రోగ్రాం వైట్ అండ్ వైటే అక్కడ కూడా. ఆ మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది మా డిపార్ట్మెంట్ డ్రెస్సే, ఈ షర్టు ఈ ప్యాంటు, ఇది గుర్తుకు నేను గుర్తుకు ఉండాలని.
ఈ షర్టు ఈ ప్యాంటు మా డిపార్ట్మెంట్ ఇదే. మందిర ప్రోగ్రాంకి ఈ డ్రెస్సు వేసుకుని పోయేది మందిరంలో కూడా. ఆ విధంగా దేవుడు చూడండి, ప్రతి ఒక్క షర్టును బట్టి, ప్రతి ఒక్క బట్టను బట్టి, ప్రతి ఒక్క సాక్స్ను బట్టి నా దేవుణ్ణి మహింపరచాలి కూడా. అంత గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు. కాబట్టి మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు చూడండి, మతి లేని ఎక్కడో మెంటల్గా తిరిగేవాడిని నన్ను, ఎక్కడనో నశించిపోవాల్సిన నన్ను, ఎక్కడనో శ్రమల్లో ఉన్న నన్ను చూడండి. ఈ ఒక పాట ఉంది, ఆ పాట మన డినాల్సింది కాదు. ఆ పాటలో నా జీవితం గురించి అది కలిసే ఆ పాట. మతి లేక తిరిగే నన్ను సరిచేసినావే, గతి లేని నా బ్రతుకునకు గురి చూపినావే. నీలో అతిశయించెదన్, నీలో ఆనందించెదన్, నాకున్న సర్వమా ఏకైక దైవమా, గలమెత్తి పాడిన స్వరమాలపించిన, నశించిపోయే నన్ను బ్రతికించినావే, కృషించిపోయే నాలో వసించినావే. నీ కార్యము వివరించెదన్, నీ నామము హెచ్చించెదన్, నీ కార్యము వివరించెదన్, నీ నామము హెచ్చించెదన్, నాకున్న సర్వమా ఏకైక దైవమా. శ్రమ చేత నలిగిన నన్ను కరుణించినావే, కృపచేత ఆపద నుండి విడిపించినావే. నీ నీతిని వర్ణించెదన్, నీ ప్రేమను ప్రకటించెదన్, నీ నీతిని వర్ణించెదన్, నీ ప్రేమను ప్రకటించెదన్, నాకున్న సర్వమా ఏకైక దైవమా, గలమెత్తి పాడిన స్వరమాలపించిన. చూడండి, ఆ తర్వాత మొదటిగా నా కుటుంబంలో నన్ను రక్షించుకున్నాడు దేవుడు. ఆ తర్వాత మా నాన్న కూడా ఆ విధంగా ఉండి తర్వాత దేవుణ్ణి అంగీకరించి యేసు రత్నంగా పిలువబడి మళ్ళీ తర్వాత ప్రభువులో నిద్రించడం జరిగింది. మళ్ళీ తర్వాత మా అమ్మ, మళ్ళీ మా తర్వాత మా చిన్న సిస్టరు, మా తర్వాత మా తమ్ముడు, ఈ విధంగా. కానీ ఒక్క కుటుంబం, మా పెద్ద కుటుంబం మాత్రము రక్షణ పొందల. నా బంధువులందరూ రక్షణ పొందినట్లు, నా రక్త సంబంధాలందరూ రక్షణ పొందినట్లు, నా ఫ్యామిలీ కోసము ఇంకా ఆత్మీయంగా ఎదుగులుతూ. ఎందుకు అంటే దేవుడు ఎంతగా కోరుకున్నాడో అంతగా అయితే ఇంకా మలచబడలేదు, ఇంకా రాలేదు. కానీ అయితే మునుపు ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా అయితే మాత్రము లేను. కానీ ఆయన స్వరూపంలో ఇంకా ప్రతిదినము నేర్చుకుంటూనే ఉన్నా. కాబట్టి ఇంకా ఆత్మీయంగా ఇంకా ప్రతిదినము నేర్చుకునే విధంగా నా కోసము, నా కుటుంబం కోసము, నా రక్త సంబంధుల కోసం, అందరి రక్షణ కార్యం కోసము అందరూ ప్రార్థించాలని ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ కొద్దిపాటి సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. మోకరించండి, కళ్ళు మూసుకోండి. సాక్ష్యం ఏంటో వచ్చాము. మనం కూడా దేవుని చేత అలాగూ నడిపించబడాలా, కాపాడబడాలి, దీవించబడాలనే ఆశ మనలో కలగాలి. ఏదో వస్తున్నాం పోతున్నామని కాదు, కానీ దేవా నేను కూడా అలాగూ దీవించబడాలి. అలాగూ యవ్వన బిడ్డలు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా నా జీవితం అలాగూ దీవెనకరంగా ఉండాలి ప్రభువా అని ప్రభుతో మనము సరి చేసుకొని ప్రభు దగ్గర మనము ఒప్పుకోవాలి. 2001లో మేము పాత కడప నుండి రావణపల్లి నుండి ఈ పల్లెలన్నీ చేసుకుంటూ చెన్నూరుకు మేము
సువార్త దండయాత్రగా వచ్చాం. 2001లో రావణపల్లికి వెళ్ళినప్పుడు అన్నీ కొట్టాలు, గుడిసెలు కనుక ఆ గుడిసెల మధ్యలోనే, ఆ కొట్టాల మధ్యలోనే కొన్ని గృహాల్లో కూడా మేము ప్రార్థన చేసినాం. యవనస్తుడిగా అప్పుడు ఎబినేజర్ కూడా యవనస్తుడిగా ఉన్నాడు. ఆడ రాత్రి మీటింగ్ పెట్టాం. సిహెచ్ డేవిడ్ అన్న అక్కడ పనిచేస్తూ ఉన్నాడు స్కూల్లో. కనుక అక్కడ రాత్రి కూడిక కూడా రావణపల్లిలో మేము బహిరంగ స్వార్థ కూడిక ఏర్పాటు చేసినాం. అక్కడ నుండి చెన్నూరుకు వచ్చి, చెన్నూరులో కూడా ఇదే మందిరానికి ముందున్న ఈ స్థలంలోనే మరి అప్పుడు మిషన్ ఉండేది, వడ్ల మిషను. మేము ఆ ఇటుకలు కట్టిన ఒక ఇల్లు అది, ఆ ఇంటిలో ముందర పట్టపరిచి సువార్త కూడిక ఏర్పాటు చేసింది పాతకడప నుంచి. కనుకనే దేవుడు ఆయా ప్రాంతాల్లో అనేక ఆత్మలను రక్షించాడు. చెన్నూరులో సంఘము కూడా నిర్మించబడింది. అనేకుల ప్రయాస, సువార్త ప్రకటన దినాలు గడిచే కొలది అక్కడొకరిని దేవుడు ఎన్నుకుంటూ రక్షణ కార్యం జరిగిస్తూ మరి తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ పని రాబో దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము తీర్మానం చేసుకోవాలి. మనము రక్షణ తీర్మానం చేసుకోవాలి. మనము దేవుని కొరకు జీవించాలనే తీర్మానం చేసుకోవాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. అట్లా చేయడం ద్వారా రాబో దినాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ సువార్తలో నేను సైకిల్ కూడా మీద వేసుకున్నా, దెబ్బ కూడా తగిలింది ఈ భుజంకు. ఇప్పుడు మనం ప్లాస్టింగ్ చేసేదానికి ఆ యొక్క సిల్వర్ది అది గజం కట్టె ఉంటుంది కదా, ఆ గజం కట్టెకు హారన్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. హారన్లు ఊడదీసినారు, ఆ గజం కట్టెను అట్నే పెట్టినారు సైకిల్ మధ్యలో, వెనకాల బ్యాటరీ కట్టినారు. ఆ కొండ ఎక్కేటప్పుడు గండికి ముందర ఒక కొండ ఉంది, యానాదుల కొట్టాలు. ఆ కొట్టాలకు ఎక్కేటప్పుడు ఆ సైకిల్ ఆ రాళ్ళల్లో బ్యాలెన్స్ పట్టుకోలేక పడిపోయినా. పడితే ఇక్కడ ఆ రాడ్ మీద పడింది, ఇక్కడ గాయమైంది. అప్పుడు సేవకుడు ఏమనాలా, అయ్యో పాపం కింద పడి దెబ్బ తగిలింది అని. ఎంత పని చేసినావు, పనికి మనడు స్వార్థ అంతా పాడు చేసినావు, బ్యాటరీ నాశనం చేసినావు అని. ఏం చేయాలబ్బా నాయన, కింద పడి నేను దెబ్బ తగిలించుకున్నా, తిట్లు తిన్నా. ఇంకొక ఆయనకి ఇచ్చినాడు. ఆయనకిస్తే ఆయన చెన్నూరుకు వచ్చే లోపల ఆయన కింద వేసినాడు దమ్మని. పెద్ద బ్యాటరీలు, ఇప్పుడు ఈ మాదిరి చిన్న బ్యాటరీలు లేవు అప్పుడు, ఇంత బ్యాటరీలు, లారీ బ్యాటరీ. ఆ లారీ బ్యాటరీ కట్టుకొని సైకిల్లో పైకి లేస్తుంది సైకిల్. అలాగ తిరిగాం ఈ ప్రాంతం అంతా. కానీ దేవుడు కొన్ని సువార్త ద్వారా ఆయా కడప నుంచి, బేర్షెబా నుంచి, చెన్నూరు ప్రాంతంలో సువార్త చేయడం, ఇప్పుడు సంఘము కట్టబడి మనము కూడా అట్లా ప్రయాసపడితే రాబో దినాల్లో అనేక ఆత్మలు రక్షించాలి. దాని కొరకు మనము తీర్మానం చేసుకోవాలి. ప్రభా, నేను కూడా అట్లా దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలా, అనేక ఆత్మలు రక్షించబడేదాని కొరకు నేను కూడా ప్రయాసపడేదానికి నాకు సహాయం చేయ ప్రభా అని మనము తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి ఈ సాయంకాలం సువార్త కూడికలో సోదరుడు పెంచలేను మరి ప్రభా ఏ విధంగా రక్షించబడ్డాడో, ఏ విధంగా నీ కొరకు తాను జీవించగలిగినాడో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. రావణపల్లిలో మీరు ఏర్పరచుకున్న ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా ప్రాంతంలో 2001లో సువార్త ప్రకటించగానే అన్ని గుడిసెలు కొట్టాను ప్రభా. అటువంటి గ్రామం ఈ దినం ఎంతో ఆశీర్వదించబడింది. ఎన్నో మిద్దెలు, ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతో దీవించబడినారు ప్రజలు. నాయన ఇంకను మా ప్రభా
ఆ గ్రామంలో ఉన్న ఆటంకాలు తొలగించి రాబో దినాల్లో ప్రభా అక్కడ సువార్తకు ద్వారం తెరచి మరి ప్రభా అనేకులు రక్షించమని ప్రార్థిస్తున్నాం. దేవా నువ్వే మహిమ పొందమని వేడుకుంటున్నాం. నాయన చెన్నూరు దశలోనికలో మీరు సమకూర్చి సంఘములో కట్టినందుకు వందనాలు. ఇంకా అనేకులు ప్రభా తన సాక్ష్యం ద్వారా అనేకులు విని విశ్వసించినట్లుగా సాయం చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ప్రతి వారు కూడా అలాగూ నీ కొరకు సాక్షులుగా జీవించాలని తీర్మానం చేసుకొని ప్రభా నీ మహిమ కొరకు జీవించగలుగుటకు సాయించి అలాగూ బ్రతుకుట క్రీస్తే అనేటువంటి జీవితం కలిగి ఉండటకు సహాయించి అలాగూ క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయించి ఈ దినాల్లో ఇంకా అక్కడ కొన్ని కుటుంబాలు కూడా మీరు రక్షించుకున్నారు దేవా. మరి ప్రభా ఈ దినాలు సేనన్న కుటుంబాన్ని కూడా అన్ని జనాంగం రక్షించుకున్నారు. ఇంకా అనేకులు రావణపల్లిలో ప్రభా రక్షించబడటకు సాయించి నీ నామానికి మాయం తెచ్చుకోమని ప్రార్థిస్తూ చెరువుచిన పిల్లలందరినీ దీవించమని యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని దయ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం చిన్న మన తను ప్రేమించేవారు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.